వినా పంచోపచారం హి దేవీ పూజాం కరోతి యః యోగినీనాం భవేద్భక్షః పాపం చైవ పదే పదే వీణా మాంసేన మత్స్యేన పుంసలీ సేవనం వినా న మంత్రసిద్ధిమాప్నోతి తస్మాద్యత్నపరో భవేత్. ఏం చెప్తుందంటే శ్లోకంలో మనకి ఈ పంచమకారాలు అనేది లేకుండా, అంటే పంచమకారాలు అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో, మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైదనము, ఇవైదు కూడా పంచమకారాలు అంటారని, ఇవి దేవతా ప్రీతికారకములని, అలాగే వేదములకు అట్లాగే అన్నిటికంటే వేదాలోత్తమని, వేదాల కంటే వైష్ణవని, ఇలా అని చెప్పుకున్నాం అనేకం. అది ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకానికి సంబంధించి అంటే, పంచమకారాలు లేకుండా దేవి అమ్మవారి యొక్క పూజ చేస్తే వాడిని యోగినీయులు లేదా సాధకురాలు వాళ్ళని యోగినీయులు భక్షణ చేసేస్తారంట. అలాగే అడుగడుగునా కూడా ఆ వ్యక్తి పాపను పొందుతాడు అని తెలియజేస్తుంది. అట్లాగే మాంసము, మత్స్యము అంటే ఈ మొత్తం పంచమకారాలు ఏవైతే ఉన్నాయో ఇవి లేకుండా మంత్రసిద్ధి కలుగదు. కావున సాధకుడు లేదా సాధకురాలు పంచమకార ఉపచారముల సంపాదనకై అతడు ఎప్పుడూ ప్రయత్నించవాలని మనకి తెలియజేస్తుంది. అలాగే దక్షిణ దేశమున వామాచారులు ఉన్నట్లే ఉత్తర దేశాన దక్షిణాచారులు ఉన్నారు. అంటే వింధ్యాచల పర్వతానికి కుడివైపున దక్షిణ దేశము, ఎడం వైపున ఉత్తర దేశము. అట్లాగే రెండు పక్కల కూడా దక్షిణాచారులు, వామాచారులు, దక్షిణాచారులు ఉన్నారు. కానీ ఎక్కడొక్కడ ప్రత్యేకంగా వామాచారం అనే పదం అనేది మాత్రం లేదు. దాని పేరు శాక్తేయము. మొదటి శ్లోకాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వామము అనే పదం ఎక్కడా లేదు, శాక్తేయం అనే పదమే శాస్త్రంలో మనకున్నది.